ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నగరగు నమస్కారాలు. ఈ పరువు హత్యలు అనేది రెగ్యులర్ గా మనం అంటే ఒక కులపు అబ్బాయి ఇంకో కులపు అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకునేటప్పుడే ఇవి జరుగుతాయి అని మనం అపోహపడతాం. కానీ కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో అంతర్గతంగా జరిగే వ్యవహారాలు ఈ పరువు హత్యలకి దారితీసిన సందర్భాలు ముఖ్యంగా ఊళ్ళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అంటే చాలా మంది పరువు హత్యలు అనగానే అమ్మాయి వారు వేరే కులవాడు ప్రేమించింది, వాడు తక్కువ కులవాడు, అంటే అమ్మాయి తక్కువ కులం అమ్మాయో, ఆ వివాహం పెద్దలకు ఇష్టం లేదు కాబట్టి పరువు హత్యలు జరిగాయి అనుకుంటారు. చాలా పొరపాటు. చాలా సందర్భాల్లో ఈ కుటుంబంలో ఉండే వ్యక్తులే అదే కుటుంబంలో ఉన్న స్త్రీలతో అంటే వరుసకి చాలా కజిన్స్ అయినా వావి వరుసలు మర్చిపోయి పెట్టుకునే యొక్క సంబంధాలు ఈ పరువు హత్యలకు దారితీసిన కేసులు ఎన్నో ఉన్నాయి. అంటే తరతమ భేదాలు ఉండవు. ఇటీవల కాలంలో మనం న్యూస్లో చూస్తే అత్త అల్లుడితో ఉందనే విషయంలోనూ లేకపోతే అల్లుడితో వెళ్ళిపోయిందనే విషయంతోనూ, అలాగే పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా పెళ్లి కొడుకు అత్తను తీసుకొని వెళ్ళిపోయాడను రకరకాల విచిత్రమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఒక విషయం వల్ల పరువు పోయిందో దీన్ని వాళ్ళు ప్రాణం పోయినట్టుగా భావించి ఈ పరువు హత్యలకి పాల్పడతారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఈ పరువు హత్యలు ఈ రెండు సందర్భాలు ఎక్కువ జరుగుతాయి. ఒకటి లవ్ అఫైర్స్ ఇన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఎక్స్ట్రా రిలేషన్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్స్ట్రా రిలేషన్స్. అంటే బయటపడితే పరిణామాలు తెలుసు, ఈ విషయాలు బయటపడితే. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలైతే తెలియదు అనుకుంటుంది. ఈ రోజు కాదు రేపైనా తెలుస్తాయి. ఈ తెలిసినప్పుడు ఈ యొక్క విషయాలు అనేది భరించడం చాలా కష్టం. సో ఈ మధ్య కాలంలో చూస్తే అంటే ధర్మస్థలిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్నో శవాలు గుట్టలుగా పాత పెడుతున్నారు, దొరుకుతున్నాయి అనే ఒక న్యూస్ వస్తూ ఉంటే ఈ హత్యలు దేనికి సంబంధించినవి అనేది ఎవరు స్థిమితంగా చెప్పలేకపోయారు. అంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, వీటి కారణాలు ఏంటి, వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ దట్. ఎందుకంటే 4-5 ఎక్కడెక్కడ దొరికినాయి ఏంటనే ఇట్ బికమ్ న్యూస్. ఎవరో 2-3 తప్పి పాతి పెట్టారంటేనే ఇట్ బికమ్ న్యూస్. అట్లాంటిది కుప్పలు తెప్పలుగా ఈ శవాలు దొరుకుతూ ఉన్నాయి అంటే దీనికి ఏ కారణాలు ఆపాదించబడతాయి అనేది ఈ రోజు వరకు వెలుగులోకి రాని విషయం. అంటే ఒక కుటుంబ స్థాయి నుంచి అంటే కుటుంబంలో జరిగితే ఏదో 1-2 హత్యలు జరుగుతాయి, పరువు హత్యలు. బట్ ఇంతమందిని చంపి అక్కడ పాత పెడుతూ చేస్తున్నారంటే దీనికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనేది జనరల్గా ఈ సైకాలజిస్టులు, సోషల్ నెట్వర్క్ పీపుల్ అనుకునే యొక్క మాటలు. అంటే క్షణికావేశాలు అనేది దీనికి బేసిక్ కాన్సెప్ట్. అంటే ఇల్లీగల్ రిలేషన్స్, క్షణికావేశంలో వావి వరుసలు లేకుండా చేసే తప్పిదాలే ఇలాంటి పర్యవసానాలకి దారితీస్తాయి అనేది సెటిల్డ్ లా. ఎవడు ఊరుకోడు. తన మనిషిని వేరేవాడు ఇన్వేడ్ చేస్తున్నప్పుడు అంటే క్షణికావేశాలకు యూజ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పిన కేసులు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఏదో క్లోజ్గా ఉన్నారనే విషయాన్ని ఏదో ఫొటోస్ కానీ లేకపోతే ఆ విషయాన్ని కానీ బెదిరిస్తూ ఉన్నప్పుడు నేను చెప్పేస్తాను నాతో క్లోజ్గా ఉన్నామని, లేకపోతే నీ ఫోటోలు బయట పెడతాను, నీ రీల్స్ బయట పెడతాను, లేకపోతే నువ్వు చాలా క్లోజ్గా నాతో మూవ్ అవ్వాలి, నాట్ ఓన్లీ విత్ మీ ఇంకా నా ఫ్రెండ్స్తో కూడా మూవ్ అవ్వాలని ఇట్లా అని చెప్పే విషయాలు కూడా ఈ పరువు హత్యల కిందకే వస్తాయి. అంటే సొసైటీలో మొదటి నుంచి ఇండియన్ పీనల్ కోడ్లో ఏది తప్పు ఏది ఒప్పు అని చాలా క్లియర్గా విశదీకరించింది. ఎప్పుడైతే మనుషులు ఆ పారామీటర్స్ దాటుతారో దే హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. నో డౌట్ దే హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్స్. చాలా చక్కగా ఇచ్చారు ఇండియన్ పీనల్ కోడ్. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరిగే అవకాశం ఉందని కూడా రాశారు. అంటే అది దైవం రాసినట్టుగానే భావించాలి. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న నేరాల లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. బాడీ ఆర్గాన్స్ అమ్ముతారన్నారు, దొంగ నోట్లు అన్నారు, సముద్రంలో దొంగతనాలు అన్నారు, బైగమి అన్నారు, డౌరీ అంటే ఎన్ని రాసినా అవన్నీ ఈరోజు అంతగానే ఎక్కువ జరుగుతుంది. అంటే కొత్తగా దాన్ని మార్చాము, బిఎన్ఎస్ అని చేశాము, బిఎన్ఎస్ చేసామంటే కాదు. ఇలాంటి నేర ప్రవృత్తి అరికట్టడానికి ఒకటే మార్గం సత్వర న్యాయం. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. భారతదేశం సత్వర న్యాయ పరిశ్రమ పరిగణించేంత వరకు ఈ నేరాలు ఇలాగే అదుపు లేకుండా పోతాయి. ఎప్పుడైతే మనం సత్వర న్యాయం అందిస్తామో నేరం చేసేవాడికి భయం అనేది కలుగుతుంది. ఫారిన్ కంట్రీస్లోకి మన కంట్రీస్కి అదే తేడా. అలాగే గల్ఫ్ కంట్రీస్ విషయం అయితే నేను చెప్పక్కర్లేదు, వాళ్ళదంతా
కన్నుకి కన్ను చెయ్యికి చెయ్యి అనే సిద్ధాంతం. ఈవెన్ ఆ మధ్య చూసాం సౌదీ అరేబియా యువరాజును కూడా ఉరిదీయటం జరిగింది బహిరంగంగా. అతనే తప్పు చేశాడు, నిఫామ్ రైట్. అంటే అక్కడ తారతమ్యాలు ఉండవు, ఆల్ ఆర్ ఈక్వల్. మన భారతదేశంలో అది కాదు. మనిషి సోషల్ స్టేటస్ని బట్టి వాడి శిక్షా పరిణామాలు ఉంటాయి. మనిషి సోషల్ స్టేటస్ అంటే ₹1,00,00,000 దొంగతనం మౌల్వాడు చేస్తే ఒక రకంగా, ₹1,00,00,000 బ్యాంకును మోసం చేస్తే వాడికి ఇచ్చే మర్యాద ఒక రకంగా. ఇలా డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ విత్ రిగార్డ్ ఈ సోషల్ స్టేటస్. చాలా విచిత్రంగా ఉంటుంది భారతదేశంలో. సో అందుకని ఈ పరువు హత్యలు చేయడానికి జనాలు వెనుకాడరు. ఎలిమినేషన్ అంతే. ఎప్పుడైతే ఎవరైనా అసాంఘికంగా ప్రవర్తించారో తమ పట్ల కానీ, తమ వాళ్ళ పట్ల కానీ, తమ ఆస్తుల పట్ల కానీ, ఎలిమినేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అనే యొక్క స్థాయికి ఈరోజు సొసైటీలో నడుస్తున్నది. అంటే దీనికి మూల కారణం దేర్ ఈజ్ నో ఇమీడియట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఎప్పుడైతే జస్టిస్ డెలివరీ సిస్టమ్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, ఈ నేరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి పరువు హత్యలు మెయిన్. సో కుటుంబంలో మనం ప్రవర్తించేటప్పుడు ఈవెన్ మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళని మనం చులకనగా మనం పరిధి దాటి వాళ్ళతో ప్రవర్తిస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వీటన్నిటికీ దృశ్యం సినిమానే ఎగ్జాంపుల్. లాస్ట్లో ఒక మాట అడుగుతాడు, ఈరోజు మీ అబ్బాయి చనిపోయాడని మీరు ఇంత మీకున్న పోలీస్ నెట్వర్క్ని దీన్ని చేస్తున్నారు, అదే మా అమ్మాయికి ఏమైనా జరుగుంటే మీరు అందరూ వచ్చేవాళ్ళు అంటాడు. చాలా అద్భుతమైన సీన్. కరెక్ట్ అదే. ఐజీ కొడుకు కాబట్టి షీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్ అండ్ వేర్ అబౌట్ దట్ పర్సన్. అదే ఈ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరుగుంటే హూ విల్ కమ్ టు రెస్క్యూ? సో నేను చాలా జాగ్రత్తగా నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను, సో నా కుటుంబానికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటాడు. దట్ ఈస్ ది మెంటాలిటీ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కామన్ మ్యాన్. దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే డెఫినెట్లీ హీ విల్ బికమ్ రివోల్ట్ టువర్డ్స్ దట్ పర్సన్. ఈ బేసిక్ కాన్సెప్ట్ అందరూ గమనించాలి. మనం ఎవరిని డిస్టర్బ్ చేయనప్పుడు, మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ సివియర్. కుటుంబ వ్యవస్థకి ఎదుటివాడు చేసే పనులు భంగం కలుగుతాయని భావిస్తారో ఆ యొక్క క్షణికావేశంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఇలిసిట్ రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఏ రోజుకైనా దానికి తగ్గ నెగిటివ్ ఇంపాక్ట్ ఫేస్ చేయాల్సిందే. డెఫినెట్. ఈరోజు ఏదో నడిచిపోయింది కదా, మనకేం ఇబ్బంది లేదు కదా అనుకుంటే కాదు. ఈచ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ రివర్స్ ఇట్ నెగిటివ్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అంటే ఈ టాపిక్ మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదో మనకు అవకాశాలు ఉన్నాయి కదా, ఎంజాయ్ చేస్తున్నాం కదా, అనైతికంగా అనుకుంటే కాన్సిక్వెన్సెస్ కూడా చాలా తీవ్రతరంగా ఉంటాయి. సో బీ కాషియస్. ఇట్ మే బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పర్సన్, ఇట్ మే బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పవర్, ఇట్ మే బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మనీ. ఏవి మనం పరిధి దాటినా ఆ పర్యవసానాలు మనకే రివర్స్లో ఉంటాయి తప్ప. కాబట్టి మన సొసైటీలో ఉన్నప్పుడు లెట్ us మెయింటైన్ అవర్ డిగ్నిటీ అండ్ లెట్ us కీప్ అదర్స్ డిగ్నిటీ ఆల్సో ఆన్ పార్ విత్ ది సెటిల్డ్ ప్రిన్సిపల్స్. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రేక్షకులు గమనించాల్సింది. ఎందుకంటే ఈ పరువు హత్యలు అనే విషయానికి పరిగణలో తీసుకుంటే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల్లో కూడా చాలామందిని ఎలిమినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, కోర్టుకు వెళ్తే సత్వర న్యాయం జరగదు, నేను చూశాను, నా కళ్ళ ముందు జరిగింది, ఎలిమినేట్ చేస్తే పోతుంది, ఈ ఇష్యూ ఇక్కడ తాగిపోతుంది కదా అనే ఉద్దేశంలోనే ఉంటాడు. అది బాగా గమనించి మన స్థాయి ఏంటి, మనం చేస్తున్న పనులు ఏంటి, సొసైటీలో మన పాత్ర, మన రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళం, ఇలా చేయడం ఎంతవరకు అనే ఒక సామాజిక స్పృహతోనే మనం ప్రవర్తించాలి తప్పితే మనకి పశువులకి తేడా లేని విధంగా ప్రవర్తిస్తే పశువుని ఎలా కొడతారో మన ఎలా కొడతారో మన చంపేస్తారు కూడా. ఇది ప్రేక్షకులు బాగా గమనించాం. బికాజ్ వీఆర్ ఇన్ ది సివిలైజ్డ్ సొసైటీ. నమస్కారం.